ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో ఉన్న కుర్ర హీరోలలో శర్వాకి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న సంగతి తెలిసిందే. అయితే గత కొంతకాలంగా సక్సెస్ ట్రాక్ తప్పిన శర్వ తిరిగి సాలిడ్ సక్సెస్ కొట్టడానికి గట్టిగానే ట్రై చేస్తున్నాడు. శతమానం భవతి, ఎక్స్ప్రెస్ రాజా సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ పడిపడి లేచే మనసు, రణరంగం, జాను శ్రీకారం, మహాసముద్రం, ఆడవాళ్లు మీకు జోహార్లు వంటి సినిమాలు వరుసగా డిజాస్టర్లుగా మారాయి. వీటికి తోడు ఒకే ఒక జీవితం సినిమా టాక్ పరంగా మెచ్చుకోతగ్గదే అయినా కలెక్షన్లు మాత్రం అస్సలు అనుకున్న స్థాయిలో రాలేదు. ఇక ఇటీవల విడుదలైన మనమే కూడా నిరాశే మిగిల్చింది. థియేటర్లో పెద్దగా ఆడకపోవడం, ఓటీటీలోనూ ఆశించిన స్థాయిలో క్రేజ్ రాకపోవడంతో మరో ఫ్లాప్ లిస్ట్లో చేరిపోయింది. ఈ పరిస్థితిలో శర్వ తన టైర్స్ 2 స్టేటస్ ను కోల్పోయినట్లే కనిపిస్తున్నాడు. టాలీవుడ్ లో నాని, విజయ్ దేవరకొండ లాంటి హీరోలు తమ మార్కెట్ ను టైర్ 2 నుంచి నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తున్నా శర్వ మాత్రం ఆ దిశగా వెళ్తున్నట్లు కనిపించట్లేదు. ప్రస్తుతం శర్వానంద్ శర్వ 36 అనే డర్ట్ బైక్ అడ్వెంచర్ థ్రిల్లర్ తో బిజీగా ఉన్నాడు. అదేవిధంగా మరో కామెడీ డ్రామా కూడా లైన్లో ఉంది. ఇకపై ఏదైనా సినిమా హిట్ అయితేనే శర్వ తిరిగి ఫామ్ లోకి వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇలానే మరో 2 సినిమాలు బోల్తా పడ్డాయంటే తిరిగి మార్కెట్ దక్కించుకోవడం కష్టమే. చూడాలి మరి వచ్చే సినిమాలతో అయినా తిరిగి మునుపటి క్రేజ్ దక్కించుకుంటాడో లేదో. For more videos like this, subscribe Big TV channel.